విఘ్నాధిపతి వినాయకుని పండుగ వచ్చిందంటే చాలు చిన్న పిల్లగాన్ల కానుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేసుకుంటారు పూజలు. చిన్న పిల్లగాళ్ళు మట్టితోటి పేపర్లతోని వినాయకుని తయారు చేసి పూజలు చేస్తే ఈ నడుమ పెద్దోళ్ళు కూడా వెరైటీ ఆలోచనలతోని గణేశుని విగ్రహాలు తయారు చేసి పూజలు చేస్తున్నారు. మరి అవి ఎట్లున్నాయో చూసి మంచిగా మొక్కుకుందాం పాండ్రి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. వినాయకుడిని చూసిన రానోళ్ళ ఎట్లున్నాడో. కొన్నేళ్ల సంధి చాలా మంది మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలని బగ్గనే ప్రచారం చేస్తున్నారు కదా. ఇక గీ అన్న మాత్రం ఏకంగా మట్టితోని తయారు చేసిన పాత్రలతోనే వినాయకుని విగ్రహాలను తయారు చేసి వారెవ్వా అని పెంచుకుంటున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూర్ల ప్రతి ఏడాది తీరు రూపాలతోని గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నాడట మైక్రో ఆర్టిస్ట్ మధు అనే అన్న. అట్లా ఈ ఏడాది కుమ్మరి వృత్తిదారులు తయారు చేసే సూరాలు, దీపాలు, మట్టి ప్లేట్లు, కుండలు, మట్టి గ్లాసులు, కప్పులు, గల్లబుడ్డి ఇట్లా తీరు మట్టి పాత్రలతోని ఈ గణేశుని తయారు చేసిండు. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ వచ్చేసి మన మట్టి పాత్రలతోని వినాయకుడు చేయడం జరిగింది. ఇక్కడ వాడిన ప్రతి వస్తువు మట్టితోని చేసిన వాళ్ళే. ఇది ఏంటి అంటే మన కుమ్మరి వాళ్ళకు సపోర్ట్కి డెడికేట్ చేయడం వల్ల అది డెడికేషన్కి నేను ఈ వినాయకుడు చేయడం జరిగింది. మనందరం మట్టి గణేశునికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రకృతిని కాపాడుడే నిజమైన గణేశుని పూజ అని అంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్ మదన్న. ఇదిట్లుంటే ఈ వినాయకుడిని చూడుండ్రి. వినాయకుడు అంటేనే అందరికి మొదుగాల లడ్డు యాదికొత్తది. అసంటిది వినాయకున్నే లడ్డుతోని తయారు చేసిండ్రు. అవునోళ్ళంటేనో మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ గాయత్రి నగర్లా స్ఫటిక షిరిడి సాయిబాబా దేవాలయంలా 55 కిలోల లడ్డుతోని తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించిండ్రు అక్కడి భక్తులు. ఇగీ లడ్డు గణపతిని చూడనీకే మస్తు మంది భక్తులు వస్తున్నారట. మరిగా నవరాత్రులు అయినాక ఈ వినాయకుని నిమజ్జనం చేస్తారో లేకుంటే భక్తులందరికీ వంచుతారో తెలియదు గాని కొందరు మాత్రం భలే ఆలోచనలు చేసుకుంటా ఇగో గిట్ల కూడా తయారు చేస్తున్నారు విఘ్నేశ్వరుణ్ణి. జిల్ జిగేల్మంటున్నాడు కదా ఆ ఏకదంతుడు. వరంగల్ చౌరస్తాల శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ అద్దాల వినాయకుణ్ణి పెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మీదికి చూస్తే అద్దాలతోని చెమక్ అన్నట్టుగా అనిపిస్తున్నా లోపల మాత్రం మొత్తం మట్టితోనే ఉన్నది. ఇక గిదే కాదు, ఇదివరకు నుంచి సుతాం తీరుల గణేశుల్ని పెట్టి పూజలు చేస్తున్నారట వాళ్ళు. గత 13 సంవత్సరాల నుంచి వివిధ రకములైనటువంటి అలంకరణలతో మేము ఈ విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూల్ డ్రింక్స్ గణపతిగా, వరిగడ్డి గణపతిగా, డక్కెన్స్ గణపతిగా, కుందన్స్ గణపతిగా, తర్వాత పోకల గణపతిగా, డ్రై ఫ్రూట్స్ గణపతిగా, తర్వాత పసుపు కొమ్ముల గణపతిగా, ఫోమ్ ఫ్లవర్స్ గణపతిగా, జపమాల గణపతిగా ఏర్పాటు చేస్తూ ఓరుగల్లు ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతూ స్వామివారి దీవెనలు వారికి అందించగలగడం మేము ప్రత్యేక పాత్ర వహిస్తున్నాము. ఇన్నారు కదా, ఇట్లా తీరుల వినాయకులే కాదు తీరుల ప్రసాదాలు కూడా పెడతారట స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు. ఇక ఇక్కడ పెట్టే వినాయకుడు అంటే అందరూ ఎంతో ప్రత్యేకంగా చూస్తారట. మొత్తానికైతే ఆ పార్వతి తనయుణ్ణి రకరకాలుగా తయారు చేసి భక్తుల లోపటున్న క్రియేటివిటీని కొత్తదనాన్ని చూపెట్టుకుంటా అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిగా ఎట్లా గొల్చినా కోరిన వరాలిచ్చే కొంగు బంగారమైన ఆ గణనాథుని దయ అందరి మీద ఉండి అందరూ సల్లగా ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.